జ్యోత్స్న కమింగ్ వీకెండ్ నేను నా కజిన్స్ అరకు వెళ్దాం అనుకుంటున్నాను. నువ్వు కూడా జాయిన్ అవ్వచ్చు కదా. వీకెండ్ అంటే 31st మార్చ్ కదా, అస్సలు కుదరదు, చాలా పనులు ఉన్నాయి. అబ్బా మీ సీఏలకి ఎప్పుడు ఏదో ఒకటి ఉండేదే కానీ రావచ్చు కదా. ఈసారి మా సీఏలకే కాదు, మీకు కూడా చాలా డెడ్ లైన్స్ ఉన్నాయి. ఏంటవి? ఇన్ కేసు నువ్వు ఓల్డ్ ట్యాక్స్ ఆప్ చేసుకుని ఉంటే ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్ లైక్ పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, ఎన్పీఎస్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం అసలు మర్చిపోకు. ఇన్ కేసు నువ్వు గవర్నమెంట్ బ్యాక్డ్ ఇన్వెస్ట్మెంట్స్ లైక్ సుకన్య సమృద్ధి స్కీమ్ ఆర్ పీపీఎఫ్ లో ఇన్వెస్ట్ చేస్తూ వచ్చి ఈ ఇయర్లో నువ్వు ₹1 కూడా ఇన్వెస్ట్ చేయలేదు అనుకో, డూ ఇట్ బై 31st మార్చ్ 2024 అట్లీస్ట్ మినిమం ఇన్వెస్ట్మెంట్. లేదంటే అకౌంట్స్ అని డిఫాల్ట్ గా మార్క్ చేస్తారు అండ్ పెనల్టీస్ లెవీ చేస్తారు. ఫాస్ట్ ట్యాగ్ కేవైసీని అప్డేట్ చేయడం అస్సలు మిస్ అవ్వకు, లేకపోతే అకౌంట్ ఇన్వాలిడ్ అయిపోతుంది. అండ్ అంతేకాకుండా ఫైనాన్షియల్ ఇయర్ 2021 కి ఆర్ అసెస్మెంట్ ఇయర్ 21-22 కి అప్డేటెడ్ రిటర్న్ డెడ్ లైన్ కూడా 31st మార్చ్ 2024. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్, టు సేవ్ taxes on capital gains, don't forget to book losses. This is called tax harvesting. అండ్ మళ్ళీ నువ్వు స్టాక్స్ ని 1st April పర్చేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ జ్యోత్స్న. అయితే ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ వెళ్దామా? చంప పగల కొడతా. మనం ఫైనాన్షియల్ ఇయర్ 24-25 కి ట్యాక్స్ ప్లానింగ్ చేసుకోవాలి. కావాలంటే మేలో వెళ్దాంలే. అక్కర్లేదులే, మే అంట ఎంత ఎండలు ఉన్నాయి చూసావు కదా, మాడిపోతాం, మసైపోతాం. నీకన్నా మా పేరెంట్సే బెటర్. నీతో ఉంటే స్ట్రాటజీస్ ప్లానింగ్ ఇదే సాగకూడతావు. మీరు